బహుజనులను ఏకం చేసి కేసీఆర్ ఫార్మర్ స్కూల్ చేస్తానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఫైర్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ కు అమ్ముడుపోయి కేటీఆర్ డైరెక్షన్లో కాంగ్రెస్ ను దూషించడం సరికాదన్నారు ఆయన. కేసీఆర్ హయాంలో తాను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న టైంలో జరిగిన బాసర ఫుడ్ పాయిజన్ ఘటనపై వాస్తవాలు బయటపెట్టాలంటున్న ఎమ్మెల్యే మెగారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో నిర్వహణ లోపం వల్లే ఫుడ్ పాయిజన్ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఆరోపణలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్నా చెప్పండి, ఒకవైపు బీఆర్ఎస్ నేత పూర్తిగా మీరు పట్టించుకోకపోవడం వల్లనే మీకు చేత కాకనే ఈరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతూ వస్తుందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రవీణ్ కుమార్ గారికి ముఖ్యంగా ఆయన అంటే మాకు చాలా గౌరవం. ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ను తిట్టినంత ఎవరు తిట్టలేదు తెలంగాణ రాష్ట్రాల. బండ బూతులు తిట్టిండు. ఎన్ని తిట్టిండో మీకు కూడా తెలుసు, సాక్ష్యాలు తెలుసు, మీడియాకు తెలుసు, అన్నీ తెలుసు. సో బహుజన్ సమాజ్ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆయన బహుజనులందరూ ఆయన ఒక దేవుడిలాగా చూస్తుండే. మా కోసం పోరాటం చేస్తున్నారు, కేసీఆర్ మీద తిరుగుబాటు చేద్దామన్నాడు, 1,00,000 మందితో ఫామ్ హౌస్ కూల్చేద్దామన్నాడు, ప్రగతి భవన్ కూల్చేద్దామన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. సో ఆయన మొన్నటి వరకు ఆ పార్టీలకు జాబు రిటైర్డ్ అయ్యి బీఎస్పీ పార్టీలకు వచ్చే వరకు హాస్టల్కి సంబంధించిన ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయన్నే ఉన్నాడు. ఎవరు? ప్రవీణ్ కుమార్ గారే ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిందా, ఇంకా వేరే రకం పోయిందా, ఏం పోయినా ఆయన మనస్సాక్షి గుణమే చేసుకుని ప్రవీణ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఆయనను తీసుకొచ్చి నాగరికర్నూలు ఎంపీగా పెట్టారు, బలి చేసేసారు ఈ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఆయనను ముందర పెట్టి ఆ కేటీఆర్ ఈ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఆ హాస్టల్కు సప్లై చేసే మెటీరియల్ కానీ హాస్టల్కి సప్లై చేసే ఫుడ్ కానీ అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్టర్లే ఉన్నారు. సో వాళ్ళని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎట్లన్నా డ్యామేజ్ చేసి బట్టగాల్చి మీనేయాలనే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఆ కేటీఆర్ కుటుంబం ట్రాప్లు పడకండి, ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఆ బహుజనుల కోసం బీఎస్పీలకు మళ్ళీ రావని నేను చెప్తున్నాను. అంటే ఇంకో విషయం, అంటే విద్యాశాఖను హ్యాండిల్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదు. విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి, అసలు విద్యాశాఖను ఎట్లా మెయింటైన్ చేయాలో మేము చేసి చూపిస్తామంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నాడు. దాని మీద మీరేమంటారు? సో మీరు ఆ విద్యా సంస్థల గురించి మాట్లాడారు కాబట్టి 2014 నుంచి 2023 వరకు వాళ్ళ పవర్లు ఉన్న 9.5 సంవత్సరాలు లాస్ట్ అసెంబ్లీ సెషన్లో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్పీచ్ వినండి. వాళ్ళ దోస్తుది ఒక 10 నిమిషాలు స్పీచ్ ఉంటే చాలు. మొత్తం ఇయర్ ఎంత గ్రాఫ్ తగ్గిందో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, మెడికల్ మీద ఆయనే ఎక్స్ప్లెయిన్ చేసిండు. వాళ్ళ దోస్తే కదా మొన్నటి వరకు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా నాశనమైంది, ఆ గ్రాఫ్ తగ్గుతూ వచ్చిందని విత్ ఎవిడెన్సెస్ సహా చూపించండు. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్లలో 60% ఆల్మోస్ట్ 40-45 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి హాస్టల్ ఎట్లా కట్టేయాలో తెలుసు, ఫీజులు ఎట్లా చేయాలో తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా చేయాలో తెలుసు, స్కూల్ ఎట్లా నడపాలో తెలుసు, గవర్నమెంట్ బిల్డింగ్లు ఎట్లా చేయాలో తెలుసు, పేద పిల్లలకి ఏం చేయాలో తెలుసు, పోడు భూములు ఎట్లా ఇవ్వాలో తెలుసు, నీళ్ళు ఎట్లా ఇవ్వాలో తెలుసు, రేషన్ కార్డు ఎట్లా ఇవ్వాలో తెలుసు, ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా ఇవ్వాలో తెలుసు, ఇందిరమ్మ కాలనీలు ఎట్లా తీయాల్సి, కరెంటు ఎట్లా ఇవ్వాలో తెలుసు, బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా ఇవ్వాలో తెలుసు. ఈ 9.5 ఏళ్ళు పాలు చేసిన ఈ కంత్రి కుటుంబం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అంటే ఇక ఓవరాల్గా ఒకవైపు ప్రవీణ్ కుమార్ అంటే ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి ఘటనలను పూర్తి స్థాయిలో మేము వెలికి తీస్తామని ఒకవైపు ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ గారడీ హామీలు ఇస్తుందంటూ కూడా వాళ్ళు నిన్న పూర్తి స్థాయిలో ఒక సమావేశం కూడా నిర్వహించుకున్నారు. దాని మీద మీరేం చెప్తారు? ఫస్ట్ ప్రవీణ్ కుమార్ గారు బాసరా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు దాని గురించి ఫస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వమనండి ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు ఆ 9.5 సంవత్సరాల్లో హాస్టల్ ఎన్నిసార్లు అయిన దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళకు అసలు జీర్ణించుకోలేకపోతున్న అధికారం లేకపోతే 11-12 నెలల్లో జీర్ణించుకోలేక రోడ్ల మీద పడి అరుస్తూ ఉన్నారు. ఫస్ట్ దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వమని. ఆ 9.5 సంవత్సరాలు ఎన్ని అయినాయి? నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్న రికార్డెడ్ మీ టీవీ ఛానల్ ద్వారా ఆ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారు ఇవి చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పమని చెప్తున్నాం. ఆ నింద మేము వాళ్ళ మీద వేస్తున్నాం, మా జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం. నిన్న వనపర్తి నియోజకవర్గంలో చిట్టాల్లో ఒక హాస్టల్ దగ్గరికి కొంతమంది ఆ బీఆర్ఎస్లు పోయి జై కేసీఆర్ అంటారు. చెక్ చేయడానికి పోవాల్సినప్పుడు కిచెన్లకు పోయి చెక్ చేయాలి, క్వాలిటీ లేదా చెక్ చేయాలి. కానీ ఆ కేసీఆర్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పోతున్నారా? అక్కడికి పోయి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు?
సో ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్తున్నాం. ఆ పిల్లలకి ఎంత క్వాలిటీ ఫుడ్ కావాలో మేము దగ్గరుండి మేము చూసుకుంటాం, మా నాయకులు చూసుకుంటారు, మా సీఎం గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళతోనే మేము చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒకవైపు నియోజకవర్గాల్లో పాలన కావచ్చు, మరోవైపు హామీలు కూడా పూర్తిస్థాయిలో అందుతున్నాయని మీరు చెప్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కూడా మొత్తంగా వీళ్ళన్ని హామీలన్నీ కూడా అందలని అంటే నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ రోజు పోలింగ్ స్టార్ట్ అయిన 8 గంటలకు పోలింగ్ 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 9:30 కల్లా ఇద్దరు ఒక టెంట్ కిందనే కూర్చున్నారు. లేకపోతే బీజేపీకి 8 ఎంపీలు ఎట్లా గెలుస్తాయి? వాళ్ళిద్దరు దొందే, వాళ్ళిద్దరు ఒకటే అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి లిక్కర్ రానికి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే దీని మీద ఒకవేళ మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధమంటూ వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఆ చర్చ ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్ర లెవెల్లో మా సీఎం గారు మా మంత్రులు చూసుకుంటారు. వనపర్తిలకు, వనపర్తి నాయకులకు, వనపర్తి గల్లీ నాయకులకు, వనపర్తి గ్రామ నాయకులకు, వనపర్తి నాయకులకు మేము రెడీగా ఉన్నాం. రాజీవ్ చౌక్ రమ్మంటే రాజీవ్కి వస్తాం, ఏదైనా హాస్టల్ కాడికి రమ్మంటే హాస్టల్ కాడికి వస్తాం, ఆ పనికి మాలిన మినీ ట్యాంక్ బండ్ల కాడికి రమ్మంటే వస్తాం, కబ్జాలు చేసిన పొలాల కాడికి రమ్మాలంటే 7కి రమ్మంటే మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ టైం ఏమని మేము వచ్చేస్తాం. చూస్తున్నాం మొత్తంగా 9 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదని, ఈ 1 సంవత్సరం కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.